రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో మొత్తానికి కూడా ఈ యొక్క 2025 అయితే వెళ్ళిపోయింది. 2026 సీజన్కి అయితే వచ్చేసాము. సో మ్యాక్సిమం కూడా మన వేసుకున్నటువంటి మిర్చి పంట కూడా దగ్గర చేతికి రావడం జరిగింది. అదే విధంగా వేసుకున్నటువంటి యాసంగి మొక్కజొన్న కూడా దగ్గర మనకు మొదటి ఒక 1 ఎకర్ అయితే మన ఆల్రెడీ మన చేతికి వచ్చేసింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకొక 5 ఎకరాలు ఉంది. సో అది కూడా మనకు చేతికి వచ్చేటువంటి అవకాశం దగ్గరకు వస్తా ఉంది. ఇంకొక 10-15 రోజుల్లో 15-20 రోజుల్లో అవి కూడా దగ్గరకు వచ్చేస్తాయి. సో మాక్సిమం చూసుకున్నట్లయితే ఈ సీజన్ ఇక్కడికి క్లోజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మొత్తం ఒక 9 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అందులో ఒక 7 నుంచి 7.5 వరకు మొక్కజొన్న వేయడం జరిగింది. ఎకరంన్నర చిల్లర మిర్చి సాగు చేయడం జరిగింది. సో నా మిరప సాగులో నేను ఎంతవరకు దిగుబడి తీశానో, ఎలా వచ్చింది ఏంటి అన్న అంశం గురించి మీకు రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానే ఉన్నాను. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తానే ఉంది. సో మొక్కజొన్న విషయంలో మీకు కరెక్ట్ పద్ధతులు అయితే నేను తెలపలేకపోయాను. సో నాకు కుదరలేదు. సో మాక్సిమం కూడా మిర్చి మీద చేసుకోవడం అండ్ షాప్ చూసుకోవడం అడిగి సరిపోయింది. సో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంచెం వీలైనంత వరకు మాక్సిమం పంటల్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఒక మిర్చి మీద కాకుండా, సో మిర్చిలో మనం ఎటువంటి సాగు చేశాము, ఎటువంటి పద్ధతులు పాటించాము, ఎలాంటి స్ప్రేయింగ్స్ చేశాము, ఎలాంటి స్ప్రే చేస్తే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి అన్న అంశం గురించి క్లియర్ కట్ గా మీకైతే తెలపడం జరిగింది. నేను ఎటువంటి విత్తనాలు వాడుకున్నాను, ఏ విత్తనం తోటి ఎంత దిగుబడి వచ్చిందన్నది కూడా మీకు క్లియర్ కట్ గా అయితే తెలపడం జరిగింది. మ్యాక్స్ మన మారుతి రైతు నేస్తంలో క్లియర్ కట్ గా మనం చూసిన తర్వాతనే, దాని యొక్క రిజల్ట్ బయటపడిన తర్వాతనే మీకు తెలపడం అయితే జరుగుతుందండి. నాకు తెలియకుండా మీకైతే తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేయను. నేను 100కు 100% అక్కడ చూసిన తర్వాత ఆ రిజల్ట్ నాకు నచ్చిన తర్వాతనే నేను మ్యాక్స్ కూడా ఆ ప్రొడక్ట్ గురించి చెప్పాల్సి ఉంటుంది. సో చెప్తాను కూడా. సో మంచి ప్రొడక్ట్ ఖచ్చితంగా కూడా 10 మంది రైతులకు చేరాలి అంటే ఖచ్చితంగా చెప్పాలి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనము మిరప సాగులో కనుక చూసుకున్నట్లయితే మనము మ్యాక్స్ వేసుకున్నటువంటి వెరైటీ వాయుతేజ అనేటువంటి వెరైటీ వేసుకున్నా అని చెప్పాను, మంచి దిగుబడి వచ్చింది. అదే విధంగా హాసికా డబల్2 ఇంకొక బిట్లో వేసుకున్నా అని చెప్పాను, అది కూడా బ్రహ్మాండంగా వచ్చింది, ఎటువంటి ఇబ్బంది లేదు. వేసుకున్న 2 వెరైటీలు కూడా అద్భుతమైనటువంటి దిగుబడిని అయితే వచ్చాయండి. ఈ సంవత్సరం ఆ రకంగా దిగుబడి సాధించడం కూడా నాకైతే గొప్పనే అనిపించింది. సో ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం అనేది నల్లి ఒక ఎత్తు అయితే, మబ్బు వాతావరణం అనేది ఇంకా చాలా దారుణంగా ఈ యొక్క రైతులను అయితే ముంచేసింది. సో మ్యాక్స్ దీంట్లో చూసుకున్న మిరప సాగుని ఒక పక్కన పెడితే, ఇప్పుడు చూసుకున్న మొక్కజొన్న సాగు, మనము వరి పంట తీసుకున్న తర్వాత ఈ యొక్క మొక్కజొన్న సాగు చేశాము. సో 5-6 ఎకరాలు వచ్చేసి మనము వరి వేసాము. వరి తీసేసి ఆ 6 ఎకరాల్లో మొక్కజొన్న వేసుకున్నాము. సో ఇప్పటికైతే మొక్కజొన్న అయితే బ్రహ్మాండంగా ఉంది. అండ్ పత్తి కూడా 1 ఎకర్ తీసి వేసుకున్న తర్వాత ఆ పత్తిని తీసేసి కూడా మొక్కజొన్న వేశాను. ఆ మొక్కజొన్న ఆల్రెడీ కూడా చేతికి రావడం కూడా జరిగింది. ఆ వీడియోస్ కూడా మీకు పెట్టాను ఆల్రెడీ. సో మ్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే నాకు అన్నిట్లో కనుక చూసుకున్నట్లయితే బెస్ట్, అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టి మనము లాభాల కోసం ఆశించే దానికంటే మొక్కజొన్న అనేది చాలా వరకు ఉత్తమం అనిపించింది నాకు. ఎందుకంటే తక్కువ పెట్టుబడిలో కొంచెం లాభదాయకమైనటువంటి పంటను తీయొచ్చు. సో ప్రజెంట్ ఉన్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో, ఈ సంవత్సరం మొక్కజొన్న అనేది అధికంగా పడడం జరిగింది. దానికి గాను కొన్ని మార్కెట్లలో చూసుకున్నట్లయితే రేట్లు అనేవి తక్కువ మొత్తంలో పోతా ఉంది. కానీ రైతులు అన్ని పంటలను సమాంతరంగా వేసుకుని దీన్ని సాగు చేసుకున్నట్లయితే చాలా వరకు పెట్టుబడి తక్కువ, ఆదాయం బాగుంటుంది. సో మొక్కజొన్న పంట అనేది ఎప్పటికి కూడా సేఫ్టీగా ఉంటుంది, లాస్ అయితే కాదు. మ్యాక్స్ కూడా సరి అయినటువంటి యాజమాన్య పద్ధతి పాటించుకున్నట్లయితే, సరి అయినటువంటి విత్తనాన్ని ఎంచుకున్నట్లయితే. అయితే మనము ఈ యొక్క 5 ఎకరాల బిట్లో గాను మనం వేసుకున్నటువంటి 2 రకాల సీడ్ కనుక చూసుకుంటే, సింజంట వారి 6802 అనేటువంటి రకం, అదే విధంగా గంగా కావేరి వారి అర్జున్, అండ్ ఇంకొక వెరైటీ వచ్చేసి గంగా కావేరి వారి 3355 సంథింగ్ వెరైటీ, 3 రకాలు మనం వేసుకోవడం జరిగింది. అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. ఏది కూడా ఈ మూడిట్లో వేసుకున్నటువంటి 3 వెరైటీలో కూడా ఏది కూడా ఒకదానికి ఒకటి తగ్గుముఖం కాకుండా బ్రహ్మాండంగా అయితే రావడం అయితే జరిగింది. సో మంచి రకాలని ఎంచుకొని మంచి యాజమాన్య పద్ధతి పాటించుకున్నట్లయితే బాగానే ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, మిరప సాగు లాంటి వాటి వాణిజ్య పంటల వీటికి పోయేదానికంటే ఈ యొక్క ఏదైతే మనకు మొక్కజొన్న ఉందో, ఇలా మొక్కజొన్న సేఫ్టీ, అంటే ఇవి చెప్పాలంటే ఒక సేఫ్టీ పంటలు అని చెప్పుకోవచ్చు. నష్టం అనేది మాక్సిమం కూడా వచ్చే అవకాశం చాలా వరకు తక్కువ. సో ఇలా మొక్కజొన్నలు వేసుకొని సరైనటువంటి యాజమాన్య పద్ధతి పాటించి మంచి దిగుబడి సాధించినట్లయితే ఖచ్చితంగా 100% మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చండి. నా ఉద్దేశంలో అధికంగా పెట్టుబడులు పెట్టుకుని మిరప సాగులు చేసేదానికంటే ఇవి చాలా వరకు కూడా మేలని అనిపించింది నాకు. అండ్ ఈ సంవత్సరం ఉన్నటువంటి రేట్లకు చూసుకుంటే, మిరపలో ఈ సంవత్సరం ఉన్నటువంటి రేట్లను చూసుకొని చాలా మంది రైతులు నెక్స్ట్ ఇయర్ ఎక్కువగా వేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి.
సో చెప్తున్నా కదండి, ఈ సంవత్సరం ఉన్న రేటు వచ్చే సంవత్సరం ఉంటుంది అన్న దానికైతే గ్యారెంటీ అయితే లేదండి. సో మ్యాక్స్ కూడా మనం వేసేటువంటి మోతాదుని బట్టి మార్కెట్ వాళ్ళు కూడా తగ్గిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగి ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ప్రొడక్టివిటీ అనేది తగ్గి ఉండాలి. సో అది ఆ స్ట్రాటజీలో వెళ్ళినట్లయితేనే మనకు మిరపకైనా మొక్కజొన్నకైనా దేనికైనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నప్పుడు మన ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో మొక్కజొన్న అధికంగా ఉంది, రేట్ అనేది కొంచెం తక్కువ కనబడతా ఉంది. 2400 దగ్గర వెళ్లాల్సిన మొక్కజొన్న ఈరోజు 1800 రూపాయలకు పోతా ఉంది, 16, 17, 1800 రూపాయలకు పోతా ఉంది. అంటే కారణం ఏంటి? ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగింది. సో మనకు ఏదైతే డిమాండ్ ఏదైతే ఉందో తగ్గడం జరిగింది. ప్రొడక్షన్ ఎక్కువైపోయినప్పుడు ఎక్కువైపోయింది, సో కాబట్టి డిమాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం మిరపలో చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ చాలా వరకు కూడా తగ్గిపోయింది. సో మీరు గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ, గత సంవత్సరం 12-13 వేలకు అమ్మినటువంటి మిరపకాయ ఈ రోజు మనం 18,000, 19,000, 20,000కు అమ్ముతా ఉన్నాము. సో ఎందుకు? ప్రొడక్షన్ అనేది తగ్గించాము, ప్రొడక్షన్ తగ్గింది అండ్ డిమాండ్ అనేది పెరిగింది. సో ఎప్పుడైనా కానీ ప్రొడక్షన్ తగ్గినప్పుడే డిమాండ్ పెరుగుతుంది. అది గమనించి రైతులు అడ్డగోలుగా ఆ పంటల పైన వెళ్లకుండా వీలైనంత వరకు తగ్గుముఖంలో వేసుకోవడం చాలా వరకు ఉత్తమం అండి. సో మాక్సిమం కూడా ఎక్కువ మొత్తంలో పెట్టుకోకుండా 2-3 రకాల పంటల్ని వేసుకోవడం చాలా వరకు ఉత్తమం. పత్తి, మిరప, మొక్కజొన్న, ఇలా వరి, ఇలా మిక్సింగ్ లో వేసుకోవడం వల్ల మనకు అన్ని రకాల పంటలు సమాంతరంగా అంటే చాలా వరకు కూడా ప్రొడక్షన్ తగ్గించి పండడం జరుగుతుంది. సో దానివల్ల మార్కెట్ లో కూడా రేట్లు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఒకే మొత్తంలో వేసుకోవడం, ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఈ సంవత్సరం రేట్ వచ్చింది కదా నెక్స్ట్ వేసుకుంటా అంటే ఒక్కసారిగా డమాల్ అని రేట్ కింద పడుతుంది. 10 ఎకరాలు వేసుకున్న రైతు 2 ఎకరాలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ విధమైనటువంటి పరిస్థితులు చాలా మందికి జరిగాయి. సో కాబట్టి వీలైనంత వరకు పంటను తగ్గించి వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ సంవత్సరం మనకు వచ్చినటువంటి మిరప రేట్లకు వచ్చే సంవత్సరం చాలా వరకు కూడా మిరప సాగు పెరుగుతుందని అయితే చెప్తా ఉన్నారు. సో కాబట్టి వీలైనంత వరకు పెరుగుతుంది, ఎంతో కొంత పెరుగుతుంది, కానీ అధికంగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా పెంచుకొని డిమాండ్ మన చేతులతో మనమే తగ్గించుకోవడం వ్యర్థం. పండించేటువంటి 5 క్వింటాలైనా 20,000కు పోతే మనకు లాభమే, కానీ పండించేది 10 క్వింటాలైనా 10,000కు పోయిందంటే నష్టమే కదండి. సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది గుర్తించుకొని రైతులు కూడా తక్కువ మొత్తంలోనే వేసుకోండి. మిక్సింగ్ అంటే మిక్సైడ్ గా అంటే చెప్పినటువంటి మొక్కజొన్న, పత్తి, మిరప మిక్సింగ్ వేసుకోండి, అంతర్ సాగు చేసుకోండి. వీలైనంత వరకు పంట మార్పిడి చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాంటి పంట మార్పిడి చేసుకున్నప్పుడు మనకు దిగుబడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను ఈ వీడియోకి ముఖ్య ఉద్దేశం కనుక చూసుకున్నట్లయితే వీలైనంత వరకు మనకు డిమాండ్ పెంచేలా పంటను వేసుకోవడం ఉత్తమం అంటున్నాను. రైతులు కూడా ఆలోచించి ఈ సంవత్సరం ఏం పంట పడుతుంది, ఏ పంట అధికంగా పడుతుంది, సో ఎక్కువగా పడుతున్నటువంటి పంటను పక్కన పెట్టి తక్కువగా పెట్టుకునేటువంటి పంటను ముందుగా తీసుకురావాలి. సో అప్పుడు రైతు ఖచ్చితంగా లాభదాయకం. సో పోయిన సంవత్సరం అడ్డగోలుగా వేశారు, ఈ సంవత్సరం చాలా వరకు మిరప తక్కువ వేశారు. సో అందరు తగ్గించేసరికి మిరపకి ఈరోజు డిమాండ్ పెరగడం జరిగింది. అదే చూసుకున్న మొక్కజొన్న పోయిన సంవత్సరం 2400, 2500లకు తీసుకున్నారు. మొక్కజొన్న పోయిన సంవత్సరం వేసిన నాదులు లేడు. ఈ సంవత్సరం అందరూ మొక్కజొన్న మీద పడ్డారు, మొక్కజొన్న రేట్లు అనేవి తగ్గిపోయింది. సో కాబట్టి ఇది గమనించి పక్క రైతు ఏం వేస్తున్నాడని చూసి, అంటే వాళ్ళది చూసిన తర్వాత అదే నువ్వు వేయడం అని కాదు. ఇక్కడ మన ఊర్లో ఒక 10 మంది కనుక మొక్కజొన్న వేస్తారంటే నేను ఒక్కడనే మిరప వేస్తున్నా అంటే మిరపవి. సో ఇక్కడ 10 మంది పత్తి వేస్తున్నారు, నేను ఒక్కడనే మొక్కజొన్న వేస్తున్నా అంటే అప్పుడు మొక్కజొన్న. ఆ విధంగా 10 మంది ఎంచుకునే దాంట్లో మీరు సపరేట్ రూట్ ని ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక డిమాండ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మహాసభలు కూడా గమనించాల్సినటువంటి విషయం అండి. సో మ్యాక్స్ కూడా ఆ విధంగా గమనించి సరైనటువంటి అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి లాభాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది రైతు. సో కాబట్టి రైతు లాభాల బాటిన పడాలంటే ఖచ్చితంగా ఈ అంశాలను గుర్తించుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరం నేను సాగు చేసిన, నేను అందరితో పాటు నేను గొర్రెపిల్ల లెక్క ఈ సంవత్సరం 7 ఎకరాలు చూడండి, 7 ఎకరాలు మొక్కజొన్న వేసుకున్నాను. ఏ సంవత్సరం వేయలే మొక్కజొన్న, ఈ సంవత్సరం 7 ఎకరాలు వేసుకున్నాను. రేట్లు అనేవి తక్కువగా ఉంది, దిగుబడి బాగానే ఉంది, కానీ రేట్లు తక్కువ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా కూడా రైతు కూడా తెలివిగా ఆలోచించాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే నష్టపోతున్నాము, పెట్టుబడి పెడుతున్నాము, కష్టపడుతున్నాము, ఆ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మనకు దొరకట్లేదు. అది దొరకాలి అంటే ఖచ్చితంగా మనం కూడా కొద్దిగా తెలివిగా ప్రవర్తించేటువంటి ప్రయత్నాలు అయితే చేయాలి. సో మ్యాక్స్ కూడా మీకు చెప్పేది ఒకటే, లాభదాయకమైనటువంటి పంటను తీయాలి,
అంటే మనము తెలివిగా ఆలోచించాలి, అది మాత్రం గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్క రైతు మాసోలను కోరుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీకు మరిన్ని వీడియోస్ మీకు కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ అండి. సో మ్యాక్స్ కూడా ప్రతి ఒక్క రైతు మాసోలు డిమాండ్ని బట్టి ఆ సంవత్సరం పంట ఏది ఎక్కువగా పడుతుంది, ఏది ఎక్కువ పడితే దాన్ని పక్కన పెట్టి తక్కువ పడేటువంటి పంటని వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.